మాంగళ్యం శోభిస్తూ ఉన్నది, కంఠంలో శోభిస్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని, ఈ ఒక్క వాక్యాన్ని జపం చేసి పెళ్లి కాని పిల్లలకి చెక్కి పెళ్లిళ్ళైన సందర్భాలు చాలా. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కాంతర. దీన్ని సంపుటీకరణం చేసి కూడా చేస్తారు. లలిత సహస్రం మొదటి శ్లోకం చదవటం, తర్వాత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కాంతర, రెండవ శ్లోకం చదవటం కామేశబద్ధ మాంగళ్య సూత్ర. ఇలా ఈ 180 శ్లోకాలని చదువుకుంటూ సంపుడి చేసి చదివి వివాహం కావలసినటువంటి కన్యలకి వివాహం అయ్యేటట్టు, మగపిల్లలు కాదు ఈ మంత్రం, ఆడపిల్లలకి వివాహం అయ్యేటట్టుగా చేసేటువంటి మంత్రం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంఠ. ఆ ఒక్క వాక్యమే జపం చేయించవచ్చు, లేదా సంపుటీకరణతో కూడా చేయొచ్చు. ఇట్లా ఆ కామేశుడు కట్టినటువంటి మాంగళ్యం ఏమిటి? వీళ్ళిద్దరి పెళ్ళి అంత గొప్ప. ఆవిడ కోసం ఈయన తపస్సు చేశాడు, ఈవిడి కోసం ఆవిడ తపస్సు చేశాడు. శివుడి యొక్క తప ఫలితం పార్వతి, పార్వతి యొక్క తప ఫలితం శివుడు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేసుకొని ఒకళ్ళని ఒకళ్ళు పొందారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు తపస్సు చేసి, ఆ తపస్సు అంటే విపరీతమైన ప్రయత్నం చేసి పొందుతావో అది ప్రసాదం అవుతుంది. భార్య గొప్ప భర్త గొప్ప అంటే ఏం చెప్పాలి? భార్య భర్తకి ప్రసాదం, భర్త భార్యకు ప్రసాదం, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం. ఎప్పుడైతే నువ్వు ప్రసాద బుద్ధితో ఉంటావో సంసారం చక్కగా సాగుతుంది. నువ్వు గొప్ప నేను గొప్ప అంటే తగ్గపరే, నువ్వు ఒక వైపులా ఉందా ఆవిడ ఒక వైపులా కదా. కాబట్టి మనకి ఆది దంపతులు ఎక్కడైనా కానీ చూపిస్తూ మనకి ఏం చెప్తున్నారు? అరే వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో అంత ప్రేమగా ఉంటారు. శివుడు చూడు, పార్వతీ కోసం ఎంత తపస్సు చేశాడో. ఎక్కడ చేశాడండి? దక్షయజ్ఞం తర్వాత చేసింది ఆయన అదేగా. ఆవిడ భుజాలు వేసుకుని తిరిగి 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 తపస్సు చేశాడు కదా. పార్వతి ఏమో ఆయన కోసం తపస్సు చేసిందిగా, నాకు శివుడే భర్త కావాలి అని తపస్సు చేసిందిగా. ఈ పురాణ కథలు సరే అవి ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ ఒకళ్ళని ఒకడు మన సంసార జీవితంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత అంటారా. ఆ కామేశుడు కట్టినటువంటి మాంగళ్యం వల్ల ఆనందమైనటువంటి సూత్ర శోభితంగా ఉన్నటువంటి తల్లి అని చెప్పుకున్నారు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఆవిడికి ఎందుకు? ఎక్కడ కావాలంటే అక్కడ బంగారం పెట్టుకుంటుంది, బంగారం పెట్టుకున్నారు. ఇక్కడ మన హిందూ సాంప్రదాయంలో చేతికి గాజులు, బంగారం గాజులు ఉండాలి అని చెప్తాడు. అదేంటి బంగారం గాజులు ఎందుకు ఉండాలి అంటే, మనం ఎవరు పూజ చేసినా ఐశ్వర్యం కోసమే కాదు, నీకు ఏది కావాలో అది కంటికి కనపడాలి. అందుకని ఏమంటారు? చేతి బంగారం గాజులు వేసుకుని పూజ చేస్తూ ఉంటే ఆ బంగారం నీకు కనపడుతూ ఉండాలి, నీకు ఏది కావాలో అది కనపడాలి. మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అన్ని కిలోల బంగారం పెట్టడం ఎందుకమ్మా? ఎందుకంటే నీకు ఏది కావాలో అది కంటిలో నిలబడాలి. నువ్వు కళ్ళు మూసుకున్నావు, కళ్ళు మూసుకుని దండం పెడితే ఆ విగ్రహంలో నీకు నీ లోపల ఏం నిలబడుతుంది? ఆ బంగారపు నగలన్నీ కూడా నీకు మనసులో ముద్రింపబడుతున్నాయి. ఆ నల్లని విగ్రహం కంటే కూడా ఈ బంగారం ఎక్కువ మనకి ముద్రింపబడుతుంది. ఐశ్వర్యం నీకు ఎదురుకుండా కనబడాలి. అది కనపడటం కోసం మన ఇంట్లో కూడా దేవుడికి అంత చక్కని అలంకారం ఎందుకు చేస్తామంటే, అంత అందంగా ఉన్నటువంటి రూపం మనలో ముద్రింపబడాలి. అందుకని ఇక్కడ ఆవిడ ఒంటి నిండా బంగారం పెట్టుకుంది. కమనీయ భుజాల మీద బాగు రక్తగ్రేవయ్య చింతాకలోల ముక్తా ఫలాన్విత. గ్రైవేర్యం అంటే కంఠహారం. ఆ మెడలో పెట్టుకున్న కంఠహారంలో చింతామణులు అందులో ఉన్నాయి. చింతామణి అంటే చింతించిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి మణిని చింతామణి అంటారు. మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ఊరేగింపు తీసుకొచ్చినప్పుడు మెడలో ఒక ఆకుపచ్చని రత్నం ఒకటి పెడతారు. మెడలో ఆయన తెలియదు, దాది చింతామణి. ఆ చింతామణిని చూసి నువ్వు ఏది చెప్పుకుంటే అది తీరుతుంది అని. ఇప్పుడు స్టైల్ మారిపోయింది. చింతామణిని చూడగానే సెల్ ఫోన్తో ఫోటోలు కొడుతున్నాం, దండం పెట్టడం మర్చిపోయావు.
విగ్రహం ఒకడు ఊరేగింపుకి రాగానే సెల్ ఫోన్తో ఫోటోలు తీస్తున్నాం. ఆ చింతామణిని చూసి నమస్కారం చేద్దాం అన్న సంగతి మర్చిపోయాం. అమ్మ మెడలో ఉన్నటువంటి ఆ చింతామణిని చూసి నువ్వు ఏ కోరిక చెప్తే అది నెరవేరుస్తుంది. ఏమిటి ఈ చింతామణి? చింతించిన వెంటనే కోరిక తీర్చేది మంత్రమే. కాబట్టి ఆ అమ్మ యొక్క మంత్రాన్ని నువ్వు ఎప్పుడైతే ఉపాసిస్తావో అప్పుడు వెంటనే నీ కోరికలన్నీ తీరుతాయిరా అంటూ అమ్మవారిని వర్ణిస్తూ ఆ మెడలో ఉన్నటువంటి చింతామణి దగ్గర ఈరోజు ఆగారు. ఇవాళ మనం ఈ 15 నిమిషాలు ధ్యానం చేస్తూ చింతామణి మీదే దృష్టి పెట్టండి. అమ్మ మెడలో ఉన్నటువంటి చింతామణి మీద దృష్టి పెట్టి కూర్చోండి. ఏమవుతుందో చూడండి. ఓకే, మీరు ఏం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలా అవ్వాలని ఊహించకండి. ఏదైతే దాన్ని నిన్న క్లాస్కి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుడు ఒకసారి. ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టున్నారు. ఓకే, నిన్న క్లాస్ బాగుందా? చెప్పండి. ఎంతమంది చెప్పారు నాకు బాగుందని? నాకు ఎంతమంది చెప్పారు? నిన్న ఎక్కడ చెప్పాము మనం? అచ్చా,